Hi guys, welcome back to our channel Visual Rock Movie Reviews. Movie Ghati cast Anushka Shetty garu. Movie runtime is 2 hours 35 minutes and Ghati movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే యావరేజ్ గా అనిపించింది గైస్. అండ్ మూవీ స్టార్ట్ అవ్వడం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మూవీ వెళ్తూ వెళ్తూ ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈజీగా గెస్ చేసేయచ్చు అలా అనిపిస్తుంది అనమాట మూవీ అంతా. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి మూవీ అబౌవ్ యావరేజ్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంపాక్ట్ గా అనిపించదు. సో ఇంతకు ముందు మనం చాలా మూవీలో చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. వావ్ కానీ ఎక్స్ట్రాడినరీ కానీ అలా ఉండదు. అండ్ ఇంటర్వెల్ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ సీన్స్ అయితే చూపించారు. అదైతే బాగుంది అని చెప్పచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ అయితే బిల్డ్ చేశారు. ఫస్ట్ హాఫ్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ సో అన్నీ కూడా ఒకేగానే అనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే అనుష్క శెట్టి గారి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అండ్ అనుష్క శెట్టి గారి ఆయన ఎంట్రీ ఇచ్చిన మూమెంట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ అని స్ట్రాంగ్ గా డెలివరీ చేశారు. ఈస్టర్న్ ఘాట్స్ ట్రైబల్ లొకేషన్ అన్ని చాలా న్యాచురల్ గా క్యాప్చర్ చేస్తారు అందుకు చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 20 to 25 minutes అనుకుంటా అయితే అదైతే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కూడా. సో ఆ ఎలివేషన్ అయితే గుడ్. అసలు ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కమర్షియల్ మూవీ ఎలా ఉండాలో ప్రాపర్ సెటప్, ప్రాపర్ ఎలివేషన్, బీజిఎం సెటప్, ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్ అబ్బా. గూస్ బంప్స్ అసలు. తర్వాత మూవీ వేరే ట్రాక్ వెళ్ళిపోయినట్టయితే ఫీలింగ్ వస్తుంది. అంటే ఎందుకంటే దానిలో మెలో డ్రామా ఎక్కువ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ లో మళ్ళీ సూపర్ అబ్బా. క్లైమాక్స్ ఎగ్జిక్యూటివ్ చేసిన విధానం కానీ బాగుంది. స్లో మోషన్ లో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎండింగ్ ఇస్ డిఫికల్ట్, ప్రాపర్ ఎండింగ్ ఇచ్చారు అని ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ లో గుడ్ అని అనిపిస్తుంది. మూవీ అయితే డీసెంట్ చెప్పొచ్చు. చాలా పోర్షన్స్ లో మాత్రం. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే అనుష్క శెట్టి గారు చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఆయన పర్ఫార్మెన్స్ నిజంగా టూ గుడ్. అసలు కొన్ని షార్ట్స్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది. డైరెక్టర్ గారు బాగా చూపించారు ఆయనకి. ఆ బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా సూపర్ అబ్బా. అనుష్క గారికి మిగతా అదే అనుష్క గారు బాగా చూపించారు. అండ్ మిగతా ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు బాగానే చేస్తారు. సో మిగతా రిమైనింగ్ క్యారెక్టర్ అంతా కూడా బాగానే చేస్తారు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే ఒక మెసేజ్ ఆరెంట్ ఫీమేల్ ఆరెంట్ కమర్షియల్ మూవీ ఇది అయితే చెప్పాలనుకున్నారు. అదైతే చూపించడానికి బాగా ట్రై చేశారు. చాలా బాగా చూపించారు అనుష్క గారికి అని చెప్పాలి. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అని అనిపిస్తుంది. అదే ఘాటీ కాన్సెప్ట్ ఏదో తీసుకున్నారు. ఎండ్ ఆఫ్ గంజాయి సొసైటీని ఎలా డ్యామేజ్ చేస్తుందని మన అందరినీ బాగా తెలుస్తుంది కదా మీకు ఎలాగా తెలుసు మనకి. సో అన్నీ కూడా చాలా బాగా అనిపించింది. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. మన హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే అసలు ఆంధ్ర స్మగ్లింగ్ ని కంట్రోల్ చేయడానికి అండ్ గంజాయి మాఫియాని అదుపులో పెట్టాలనేసి వాళ్ళకి పోలీస్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు కదా వాళ్ళందరికీ చాలా ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. అండ్ క్రిష్ గారు సొసైటీకి ఎప్పుడు కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉంటారు. సో ఆయన మూవీలో ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంత కూడా ప్రిడిక్టబుల్ గా అండ్ స్లోగా వెళ్తూ వచ్చిన వల్ల సో అది ప్రాబ్లం. అండ్ సాంగ్స్ అయితే బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అండ్ బీజిఎం ఓకేగా అనిపించింది నాకైతే. కొన్ని పర్సన్ అయితే బీజిఎం కొంచెం బెటర్ అనిపించింది. సో ఓవరాల్ గా డీసెంట్ వైఫ్ వచ్చింది. ఓవరాల్ గా డీసెంట్ వైఫ్ అని ఉంటుంది. అండ్ అది ఫస్ట్ హాఫ్ వదిలేస్తే మూవీ అబౌవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి రేటింగ్ అయితే 3.3 out of 5. సో దట్స్ ఇస్ గైస్, దిస్ ఇస్ ఎ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక కొత్త రివ్యూతో మళ్ళీ మీరు ముందుకుంటాం. టేక్ కేర్, జై హింద్.